నష్టమా? ధర్మాన ఫ్యామిలీకి నష్టమా మీరు చేయబోయే పని? ముందు నాకు నష్టం జరిగింది కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారికి నాది మంచి రిలేషన్. జగన్మోహన్ రెడ్డి గారిని నేను చాలా ఎక్కువగా అభిమానిస్తాను, గౌరవిస్తాను. ఆయన అంటే నాకు దైవ సమానుడని నేను ఎప్పుడు చెప్పుకుంటాను. రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈ రోజు వరకు నేను ఆ కుటుంబానికి అభిమాని. ఈ రోజు కూడా సస్పెండ్ అయిపోయిన పార్టీలో ఉండి తిడుతున్నారు. ధర్మాన ప్రసాద్ అయితే పార్టీలో ఉండి కూడా పార్టీలోకి రాకముందే తిట్టాడు, ఇదొక కోళ్ల ఫారం అని, జగన్ సూట్ కేసులు దొంగ అని. మరి ధర్మాన ప్రసాద్ తిట్టాడు కదా, తిట్టిన వాడు వచ్చి ఈ రోజు మోసం చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు పార్టీలో ఉండి తిట్టిన వాళ్ళు ఉంటే పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారి పైన నా అభిమానాన్ని నేను చాటుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎప్పుడు ఇష్టం, గౌరవం. అలాంటి వ్యక్తి నుంచి నన్ను దూరం చేశారు అంటే నాకు నష్టాన్ని చేకూర్చారు. నేను నష్టపోయాను. ఆ నష్టాన్ని రానున్న ఎన్నికల్లో పూరిస్తాను. రానున్న ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్ కి, కృష్ణదాస్ కి చూపెడతాను తడాక. ఇది జరుగుతుంది. ఇండిపెండెంట్ గానే చేస్తా, ఇండిపెండెంట్ గానే. మమ్మల్ని నాశనం చేయాలని చూసిన వాడిని నాశనం చేసేంత వరకు మేము కూడా వదలం. శ్రీనివాస్ గారు, కేవలం మీరు అంటున్న తాటాకు చెప్పుల్లా నిజంగానే మీ దగ్గర వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి. లేకుండా ఎలా చెప్తాను? నేను ఒక 25 సంవత్సరాలు రాజకీయాలు చేసి ఒక సీనియర్ లీడర్ గా ఉండి ఇలాంటి మాటలు ఆడొచ్చా? ఆడుతున్నానంటే ఏ ధైర్యం లేకుండా ఆడుతున్నాను? అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. అచ్చెన్నాయుడికి కొన్ని వ్యక్తిగత సంబంధాలు వాళ్ళ ఇష్టం వరకు ఉంటుంటాయి, అవి బయటకు రానంత వరకు. సో అలాంటి వ్యక్తిగతమైనటువంటి లైఫ్ నేరమయమైనటువంటి లైఫా, అమ్మాయిల్ని వేధించినటువంటి లైఫా, లేదంటే కొన్ని రిలేషన్స్ ఏమన్నా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అంటే వేధించినటువంటి లైఫ్ ఏమన్నా ఉందా? స్త్రీల వేధింపులు ఉన్నాయి. స్త్రీలను బ్లాక్ మెయిల్ చేసి పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళకి మోసం చేసినవి ఉన్నాయి. మీకు పదవులు ఇస్తాం, ఉన్నత స్థానంలో పెడతాం, మీకు మేము చూసుకుంటాం అని చెప్పి చాలా మందికి అన్యాయం చేశారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను. ఇంకెవరెవరికి ఎలాంటి మోసాలు చేశారు అనంత చిట్టా అంతా కూడా నా దగ్గర ఉంది. ఇవన్నీ బయటపడతాయి. ఇప్పుడు పెడితే విలువ లేదు సార్. ఆ ఎన్నికల టైంలో పెట్టాలి. రాజకీయంగా నన్ను ఎలా అయితే దెబ్బతీశారో రానున్న ఎన్నికల్లో పోలింగ్ టైంలోనే వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా బయట పెడతాను.